హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామా కిచెన్. ఈరోజు మన కిచెన్లో పైనాపిల్ జ్యూస్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ముందుగా పైనాపిల్లో ఉండే పోషకాలు, అదేవిధంగా పైనాపిల్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాము. పైనాపిల్లో వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ పైనాపిల్ లేదా పైనాపిల్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. గుండెకి సంబంధించిన వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. పైనాపిల్లో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. జ్యూస్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. మనము పైనాపిల్ కొనుక్కునేటప్పుడే పైన ఉండేటువంటి తొక్కను తీసేయమంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. మనం కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉంటే నైఫ్ కానీ చాకు కానీ అంత స్ట్రాంగ్గా ఉండదు. కాబట్టి వాళ్ళైతే ఫాస్ట్గా కట్ చేసి ఇస్తారు. తీసుకొచ్చుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టుకోండి. తర్వాత దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని బౌల్లో జ్యూస్ని వడగట్టుకోండి. ఒక స్పూన్తోని మీరు పైన మిక్స్ చేశారంటే జ్యూస్ అనేటువంటిది కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఓకే, ఈ విధంగా స్పూన్తో మీరు ఈ విధంగా మిక్స్ చేశారంటే జ్యూస్ కిందికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొత్తం జ్యూస్ని కూడా ఈ విధంగానే మీరు వడగట్టుకోండి. పైన ఉన్నటువంటి నురుగన్ని ఒక స్పూన్తో తీసేయండి. మీరు బయట జ్యూస్ త్రాగినప్పుడు ముఖ్యంగా పైనాపిల్ జ్యూస్ అయితే 1/2 గ్లాస్ వరకు నురుగనే ఉంటుంది. మిగతా 1/2 గ్లాస్ మాత్రం మనకు జ్యూస్ ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో జ్యూస్ చేసుకోవడం వల్ల ఫుల్గా 1 గ్లాస్ వరకు జ్యూస్ తాగొచ్చు. తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ షుగర్ అండి, అంటే పూర్తిగా పాలిష్ చేసింది కాదు. నేను అప్పుడప్పుడు హెల్త్ పర్పస్గా ఈ విధంగా బ్రౌన్ కలర్ షుగర్ని తీసుకొస్తాను. బాగా మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పైనాపిల్ జ్యూస్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.